అందరికీ నమస్తే. ముందుగా వెల్కమ్ టు సెలబ్రేషన్స్. different roles, different characters, cameras, lights, makeup, sets, locations. ఇలాంటివన్నీ ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటాయి కదండి. మరి మన ఫేవరెట్ సెలబ్రిటీస్ మనం లేకుండా సెలబ్రేషన్స్ ఎలా జరుపుకుంటారు కదా. సో మనం అందరం కూడా కలిసి వాళ్ళతోటి సెలబ్రేషన్స్ చేసుకుందాం. మరి సెలబ్రేట్ చేయాలంటే దానికి కేక్ కావాలి. సో కేక్ కావాలంటే మన కేక్ డిజైనర్ అపూర్వ గారు రావాలి. సో లెట్స్ వెల్కమ్ అపూర్వ గారు. హలో అపూర్వ, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? సూపర్ డూపర్ ఫైన్ ఉన్నారు. ఇవాళ ఫుల్ ట్రెండీ లుక్ లో వచ్చారు. సో అంటే అలాంటి హీరో, అట్లాంటి హ్యాండ్సమ్ హంక్ హీరో దగ్గరికి వెళ్తున్నాం మనం. అందుకనే హీరో అన్నమాట ఇవాళ. వావ్, ఎవరో. సో ఎవరా అంటే ఎన్నో రకాల క్యారెక్టర్స్ అండి. అసలు ఇలాంటి క్యారెక్టర్స్ మంచి చేయగలడా అంటే బాడీని కూడా ఒక ఎలాస్టిక్ లాగా యూజ్ చేసుకుని బాడీ బిల్డింగ్ అలా ఒక ఫిల్మ్ ఇలా లాగా కనిపిస్తారు, ఒక ఫిల్మ్ ఇలా తనకు కనిపిస్తుంటారు. అటు తమిళ ఆడియన్స్ ని ఇటు తెలుగు ఆడియన్స్ ని ఇద్దరిని బాగా అటు ట్రాక్ చేసేసి తమిళ సైడ్ కూడా మన తెలుగు అబ్బాయి. ఇంకా ఎనీ గెసెస్? ఎక్కువ కష్టపడకండి, నేను చెప్పేస్తాను. అండి మన ఆది పినిశెట్టి. ఆది గారి బర్త్డే సెలబ్రేషన్స్ ఇన్ అడ్వాన్స్ చేస్తున్నాం అనమాట. సో ఈ రోజు తన కోసం మీరు ఒక బెస్ట్ కేక్ చేయాలి. సూపర్ డూపర్ కేక్ చేసేసి. సో ఏమనుకుంటున్నారు మరి? ఆది గారు కొంచెం ట్యాంగీ టైప్ ఆఫ్ మనిషి, కొంచెం ఫ్రెండ్లీ, కొంచెం అన్ని మిక్స్డ్ అంత మిక్స్డ్ కాబట్టి సో అయితే లెమన్ ఫ్లేవర్ చేద్దాం. సో ట్యాంగీగా ఒక ట్విస్ట్ లాగా ఉంటుంది. వావ్, ఇట్స్ జస్ట్ పర్ఫెక్ట్. సౌండ్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా. కూడా ఇంకొక అడిషనల్ ఇంగ్రీడియంట్ యాడ్ చేద్దాం. జస్ట్ లెమన్ అయితే ఓకే, ఫ్లేవర్ ఒకటే ఫ్లేవర్ ఉంటుంది. సో మనం దానికి ఒక ట్విస్ట్ యాడ్ చేసి లెమన్ హనీ కేక్ చేద్దాం. లెమన్ హనీ అంటే ఆయన చేసే క్యారెక్టర్స్ లాగానే థోడా ఖట్టా థోడా మీఠా అలాంటి క్యారెక్టర్స్ లాగా. అండ్ తను మెయింటైన్ చేసే ఫిట్నెస్ కి లెమన్ అండ్ హనీ మిక్స్ హెల్త్. యా, మనమంది ట్రూ ఫ్రెండ్స్ అయితే కదా యాక్చువల్లీ. సో ఎనీవే, సో ఆది పినిశెట్టి గారి బర్త్డే సెలబ్రేషన్స్ కోసం ఈ రోజు మనం తయారు చేస్తున్నాం హనీ అండ్ లెమన్ కేక్. హెల్దీ, పర్ఫెక్ట్, ఆసమ్. సో ముందుగా హనీ అండ్ లెమన్ కేక్, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకుందాం. మార్గో బటర్, ఎగ్స్, పౌడర్డ్ షుగర్, మైదా, మిల్క్, ఐసింగ్ షుగర్, లెమన్ జ్యూస్, బేకింగ్ పౌడర్, హనీ, పింక్ కలర్, వెనిలా ఎసెన్స్, బ్లూ కలర్, yellow color, yellow pearls, fondant letters. కేక్ మేకింగ్ మరి స్టార్ట్ చేద్దాం. ఓకే, సో హనీ లెమన్ కేక్ తయారీలో స్టెప్ 1. సో ఇవాళ మనము 3 kgs కేక్ చేద్దాం. ఇప్పుడు 2 kgs ఏంటండి అప్పుడు చేంజ్ చేయాలి. నాకు తెలిసినంత వరకు కూడా నేను వెళ్ళి కనుక్కున్నాను, చూసాను కదా. ఆది పినిశెట్టి గారికి ఫ్రెండ్స్ చాలా ఎక్కువ అండి. తన వెంట అలా ఒక 10-20 మంది అబ్బాయిలు అలా వస్తూ ఉంటారు. అందరూ ఫ్రెండ్సే. సో వాళ్ళందరికి కూడా సరిపోతుంది. యా, మంచిది. మనం తీసుకున్న డెసిషన్ బాగానే ఉంది. అయితే కరెక్ట్ టైం కి అబ్సల్యూట్లీ. సో ఇప్పుడు మార్గో బటర్ వచ్చేసి 450 grams మెషిన్ ఆన్ చేసేసుకున్నామండి. ఎస్. ఓకే, సో మన బటర్ మిక్స్ అవుతున్న ప్రాసెస్ లో మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేసేసుకుందాం. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఎగ్స్. ఎన్ని ఎగ్స్? 9 eggs అండి. 9 eggs. 1 kg కి 3 3s 9. ఇప్పుడు ఎగ్ మిక్సింగ్ ప్రాసెస్ లో ప్రాపర్ మిక్చర్ కోసం కొంచెం సైడ్ కి అంటుకుపోయింది. ఒకసారి దాన్ని ఆఫ్ చేసేసి జస్ట్ నీట్ గా స్క్రేప్ చేసేసి సెంటర్ లోకి చేసేసుకున్నాం. మనం ఈసారి క్వాంటిటీ కొంచెం ఎక్కువ తీసుకున్నాం కాబట్టి కొంచెం మధ్యలో అలా చెక్ చేసుకుంటూ ఉండాలి. సో మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేసేసుకుందామండి. ఎగ్స్ ప్రాపర్గా మిక్స్ అయిపోయాయి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పౌడర్డ్ షుగర్. పౌడర్డ్ షుగర్ ఇస్ నథింగ్ బట్ మన ఇంట్లో అవైలబుల్ ఉంది షుగర్. దాన్ని గ్రైండర్లో అట్లా ఒకసారి గిర్రం అనిపిస్తే ఆ పౌడర్ షుగర్ వచ్చేస్తుంది అంతే. అండ్ ఇది వచ్చేసి 200 × 3 600. 2 2 4 2 3 6. ఓకే, 600 grams. షుగర్ మిక్స్ అవుతుందండి. అది మిక్స్ అవ్వగానే మనం ఎసెన్స్ యాడ్ చేసేసుకోవాలి. సో వాళ్ళ ఎసెన్స్ లో మనం 2 different ఇల్యూజన్స్ క్రియేట్ చేయబోతున్నాం అక్కడ. ఓకే, లెట్ యు నో. సో ఫస్ట్ అయితే వెనిలా ఎసెన్స్ యాడ్ చేసేద్దామా? వెనిలా ఎసెన్స్ వచ్చేసి ఒక 3-4 teaspoons వేసుకుందాం. ఎందుకంటే ఇవాళ ఎగ్స్ ఎక్కువ యాడ్ చేసాం కాబట్టి ఆ స్మెల్ రాకుండా.
సో ఇప్పుడు మనం చేసేది ఏంటంటే లెమన్ జ్యూస్ అండ్ హనీ రెండు దగ్గర పెట్టాలి. లెమన్ జ్యూస్ ఇస్ నథింగ్ బట్ న్యాచురల్ లెమన్ జ్యూస్ కదా, న్యాచురల్ ఫ్రెష్లీ స్క్వీజ్డ్ లెమన్ జ్యూస్. ఈ హనీని లెమన్ జ్యూస్లో మిక్స్ చేయాలి. అది కూడా మనకు ఒక కైండ్ ఆఫ్ ఎసెన్స్ లాగా పనిచేస్తుంది. అండ్ ఐఎమ్ షూర్ ఆది గారికి మన కేక్ డెఫినెట్గా నచ్చుతుంది, ఎందుకంటే తను చాలా డైట్ కాన్షియస్ ఉంటారు, చాలా జిమ్మింగ్ హెల్త్ అండ్ ఆల్ చాలా కాన్షియస్ ఉంటారని కూడా నేను తెలుసుకున్నాను. అండ్ ఇది ఇలా స్ట్రాంగ్గా వేయకూడదండి. సో కొంచెం వాటర్తో డైల్యూట్ చేసుకున్నాం, లైట్గా, జస్ట్ లిటిల్ వాటర్. సో ఇప్పుడు ఈ లెమన్ జ్యూస్ని మనం ఒక 2 full spoons యాడ్ చేసుకుందాం. ఓకే, యాడ్ చేసేసుకున్నాము. 2 full spoons మనం మిక్స్ చేసి పెట్టుకుందాం. సో అన్ని ఇంగ్రీడియంట్స్ మెయిన్ వేసేసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ మనం మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంకోటి మైదా. యాజ్ యూజువల్ మైదాలో ఒక 1 pinch బేకింగ్ పౌడర్ యాడ్ చేసేసుకుందాం, ఇంతే. సో ఇప్పుడు మైదా కూడా 1 by 1 స్టెప్ బై స్టెప్ కొంచెం. మైదా క్వాంటిటీ ఎంత తీసుకున్నాం? మైదా క్వాంటిటీ కూడా సేమ్ లైక్ మన బటర్. ఇది కూడా 450 grams. 450 grams. సో ఇప్పుడు 1 more ఇంగ్రీడియంట్. మనం లెమనీ కేక్ చేస్తున్నాం కాబట్టి కొంచెం లెమన్ yellow కలర్. ఓకే, ఇప్పుడు ఎంత బ్రైట్గా వచ్చేసిందో అప్పుడే కలర్. ఆసమ్. ఓకే, సో బ్యాటర్ రెడీ. నెక్స్ట్ ఇప్పుడు మనం ప్యాన్లో వేసేసుకుందాం. ఇవాళ స్క్వేర్ షేప్ స్క్వేర్ వెళ్దామా? ఓకే, సో స్క్వేర్ షేప్ ఆల్రెడీ రెడీ. ఓకే, సో నేను బటర్తో మొత్తం గ్రీస్ చేసేసాను ప్యాన్ని, అండ్ బటర్ పేపర్ కూడా వేసేసాను. ఓన్లీ ఆన్ ద బేస్ వేసేసుకున్నాను. ఇవాళ మన బ్యాటర్ చూసారా, నేను మీకు చెప్పినట్టు క్రీమీ బ్యాటర్ ఉంది చాలా. సో ఇప్పుడు మనం కేక్ మేకింగ్ చూసుకున్నాం కదండి, ఆ హోల్డర్ కి అలాగే క్రీమ్ ఆగిపోయి ఉండేది, బట్ ఈరోజు చూసుకున్నట్టయితే కంప్లీట్ గా ఆల్రెడీ జ్యూసీగా కిందకి వచ్చేసింది బౌల్లోకి. దీన్ని మొత్తం నేను ఈవెన్ గా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. ఈ లంప్స్ ఏవైనా ఉంటే డు నాట్ వరీ, అవి మెల్ట్ అయ్యాక మనకి స్పంజీ టెక్స్చర్ వస్తుంది. అండ్ ఈ లూజ్నెస్ మనం ఏ లిక్విడ్ యాడ్ చేయలేదు, ముందే చెప్తున్నాము, ఏ లిక్విడ్ యాడ్ చేయలేదు, మనకి ఎగ్స్ వల్ల మనకు ఆ టెక్స్చర్ వస్తుంది. ఓకే, అసలు స్పెషాలిటీ ఆఫ్ లెమన్ కేక్. దీన్ని ఒకసారి డ్యాప్ చేసేద్దాం. సో ఇప్పుడు మనం దీన్ని ఓవెన్లో పెట్టేసుకుందామా? సో 180 degrees సెట్ చేశానండి నేను, అండ్ 40 minutes టైమర్. దీనికి కూడా 40 minutes సరిపోతుందా? 40 minutes 3 kgs. ఓకే, బికాస్ మనము విడ్త్ తక్కువ ఇచ్చాం. ఓకే, ఈవెన్ గా స్ప్రెడ్ చేసేసాం కదా, సో అది ఆటోమేటిక్ గా సెట్ అయిపోతుంది. ఓకే ఓకే. సో అపూర్వ గారు, వాట్ నెక్స్ట్? సో క్రీమ్ తయారు చేయాలి అన్నారు, మరి దాని తయారీకి స్టెప్ 1 ఫస్ట్ మనం మార్గో బటర్ మెషిన్ లో వేసేసుకుందాం. ఇప్పుడు క్వాంటిటీ ఎంత మార్గో బటర్ది? ఇప్పుడు మనకి యాక్చువల్లీ ఇప్పుడు 3 కలర్స్ కావాలి కేక్ కి. 1 yellow, పింక్ అండ్ బ్లూ కలర్. వావ్. సో ఇప్పుడు ఫస్ట్ మెషిన్ ఆన్ చేసేసుకుందాం. బటర్ మిక్స్ అవుతున్న ప్రాసెస్ లో మనం ఐసింగ్ షుగర్ కూడా వేసుకోవాలి. ఐసింగ్ షుగర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండాలని మన టేస్ట్ ప్రిఫరెన్స్ ని బట్టి. ఓకే, ఇలా మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటూ చూసుకుంటూ కలర్ మిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు సో ఇప్పుడు మనం బ్లూ కలర్ ప్రిపేర్ చేసుకుంటున్నాం దీంతో. ఓకే, నేను మీకు ఆల్రెడీ ఒకసారి yellow అండ్ పింక్ రెడీగా పెట్టాను, మీకు చూపిస్తాను. ఆల్రెడీ నేను yellow కలర్ ప్రిపేర్ చేసేసాను, అండ్ ఇది వచ్చేసి పింక్ కలర్, రెండు ప్రిపేర్ చేసేసాను. బ్లూ కలర్ కూడా మిక్స్ అయ్యాక మనం ఇప్పుడు లెమన్ ఫ్లేవర్ అనుకున్నాం కాబట్టి మనం ఏదైతే మిక్చర్ ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం లెమన్ అండ్ హనీ, అది ఇందులో యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఆ ట్యాంగీ ఫ్లేవర్ వస్తుంది అనమాట, ఆ టేస్ట్ అనేది తగులుతూ ఉంటుంది. సో ఇప్పుడు బ్లూ కలర్ యాడ్ చేసేసుకున్నాం. కలర్ కూడా యాడ్ చేసేసాం కదా, ఒక్కసారి హై స్పీడ్ చేసేసుకొని ఆఫ్ చేసేసుకుంటాం. ఓకే అండి, మన బ్లూ కలర్ కూడా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మూడిట్లో మనము మన లెమన్ మిక్చర్ యాడ్ చేసేసుకొని, ఇప్పుడు చూసారు కదా మన బ్లూ కలర్ ఎలా వచ్చిందో, డార్క్ సర్ఫీ బ్లూ లాగా. సో ఇప్పుడు ఈ మూడిట్లో మనం ఫస్ట్ లెమన్ మిక్చర్, మనం బేస్ కి వాడింది ఏది సేమ్ ఇందాక మనము లెమన్ అండ్ హనీ మిక్స్ చేసి పెట్టుకున్నది. పింక్ అండ్ బ్లూ లో 1.5 టీ స్పూన్.
yellow కలర్ లో మాత్రం కొంచెం ఎక్కువ 2.5 ఓకే బికాస్ క్వాంటిటీ ఎక్కువ ఉంది కదా ఆ ట్యాంగినెస్ టచ్ అవ్వాలి అంటే ఒకవేళ ఏ క్రీమ్ అయితే ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటామో అందులో లెమన్ హనీ కొంచెం మిక్స్ ఎక్కువ ఈక్వల్ ఉన్న దాంట్లో ఎక్కువ ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసేసుకుందాం 3 ఫ్లేవర్స్ సో ఎంతో కొంత మీకోసం నేను కూడా చేస్తారా థ్యాంక్ యూ అండి ఈ హెల్ప్ ఈ జన్మలో మర్చిపోను సో ఇప్పుడు మన క్రీమ్స్ అన్ని రెడీ ఉన్నాయి మన కేక్ కూడా టింగ్ అనేసింది ఎప్పుడు అనేసింది వెయిటింగ్ మరి చేసుకుందాం థ్యాంక్ యూ ఏదో ఒక రోజు వీటిని మీతో వేయిస్తాను ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ ఇప్పుడు నెక్స్ట్ ఇది కొంచెం వార్మ్ గానే ఉంది కాబట్టి ఈ వార్మ్ ఉన్న ప్రాసెస్ లోనే మనం ఇప్పుడు ఆ లెమన్ అండ్ హనీ మిక్చర్ ని దీనిపైన అప్లై చేసుకోవాలి సో దట్ మంచిగా బేస్ లోపలికి ఫ్లేవర్ వెళ్ళిపోతుంది సాఫ్ట్ గా ఉంటుంది ఇంకా బైట్ లో కూడా టేస్ట్ అనేది తెలుస్తుంది ఎసెన్స్ అనేది సో ఇప్పుడు ఇది మొత్తం బ్రష్ చేసేసుకుందాం దీనిపైన ఈ సైడ్ బ్రష్ చేశాక మనం దీన్ని ఇన్వర్ట్ చేసినప్పుడు అదర్ సైడ్ కూడా బ్రష్ చేసుకోవాలి ఓకే సో అప్లై చేసేసుకున్నాం నెక్స్ట్ వచ్చేసి ఒక 10 minutes ఇది కూల్ అయ్యాక మనం ఇన్వర్ట్ చేసేసుకొని మన కేక్ వర్క్ స్టార్ట్ చేసుకుందాం ఓకే కూల్ అయిపోయినట్టుందండి సో మనం ఇప్పుడు ఇది ఇన్వర్ట్ చేసేసుకుందాము కావింగ్ నైఫ్ తో మనం ఫస్ట్ సైడ్స్ అన్ని లూజన్ చేసేసుకోవాలి ఎందుకంటే ఎక్కడ కూడా కేక్ బేస్ అంతా కూడా ఆల్రెడీ మనం ప్రాపర్ గా హీట్ అయింది కదా సో బేస్ కంతా అతుక్కుపోతుంది అనమాట దాన్ని విడ తీసేస్తే మన కేక్ వస్తుంది ఓకేనా అన్ని సైడ్స్ వచ్చిందా అటు కూడా వావ్ గుడ్ ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ కేక్ మేకింగ్ లో ప్రాపర్ గా బయటికి రావడం సో ఇప్పుడు మనం అండ్ వన్ మోర్ థింగ్ అండి మనం బేస్ పైన ఇన్వర్ట్ చేసుకునేటప్పుడే మన ప్యాన్ ఏదైతే ఉందో కరెక్ట్ సెంటర్ లోకి వచ్చేటట్టు ముందే చూసుకోవాలి బికాజ్ ఈ సిరప్ ఓరియంటెడ్ కేక్స్ ఏంటంటే మనం మూవ్ చేసుకోలేము ఊరికే స్టిక్కినెస్ వల్ల అది సరిగ్గా మూవ్ అవ్వదు అంటుకుపోతుంది ఒక సైడ్ సో మనం బటర్ పేపర్ తీసేసుకుందాం చూడండి మనము సిరప్ అయితే వేసాం కదా ఆల్రెడీ కింద వరకు మంచిగా హీట్ ఉన్నప్పుడే అది మొత్తం ఇంకిపోయింది జ్యూసీ ఉంటుంది ఇప్పుడు కేక్ చాలా కేక్ ఇన్వర్ట్ చేసి పెట్టేసుకున్నాం కదా సో ఇందాక చెప్పినట్టు లెమన్ అండ్ హనీ మిక్చర్ ఇంకొకసారి అప్లై చేసేసుకో ఓకే యా బోత్ ది సైడ్స్ అప్లై చేసుకోవాలండి ఇప్పుడు మన కేక్ కి ఫస్ట్ మనం క్రమ్ కోటింగ్ ఇచ్చేసుకుందాం క్రమ్ కోటింగ్ వచ్చేసి yellow కలర్ అనుకున్నాం క్వాంటిటీ ఎక్కువగా తీసుకున్న కలర్ ని దాని బేస్ గా వాడు పర్ఫెక్ట్ గా అయిపోయింది చాలా స్మూత్ గా అయిపోయింది చూసారా కంపారిటివ్లీ మనం ఇంతకు చేసుకున్నాం కంటే చాలా ఈజీగా అయిపోయింది దట్స్ బికాస్ ఆఫ్ ద లెమన్ ఓకే మనం సైజ్ కూడా చేసేసుకున్నాం సో ఇప్పుడు మన నెక్స్ట్ మెయిన్ స్టెప్ అసలు పైపింగ్ వర్క్ స్టార్ట్ చేసేద్దాం నేను నాజిల్ టిప్స్ పెట్టాను అందులో ఆల్రెడీ నాకు నాజిల్ టిప్ లేనిది ఒకటి ఇవ్వండి నాజిల్ టిప్ లేనిదా ఇవాళ మన వర్క్ అంతా వితౌట్ నాజిల్ టిప్ బార్డర్స్ మొత్తం నాజిల్ టిప్ లేకుండా అసలు డిజైన్ కూడా చేస్తారా ఇవాళ అదే చాలా డిఫరెంట్ టెక్నిక్ ఇవాళ మనం వాడేది కొంచెం పేషెన్స్ తో చేయాలి లాట్స్ ఆఫ్ పేషెన్స్ మన దగ్గర ఒక స్పూన్ రెడీగా ఉందా సో ఫస్ట్ కొంచెం క్రీమ్ తో మనం వర్క్ అయితే స్టార్ట్ చేసి మీకు చూపిస్తాను ఓకే జస్ట్ డాట్స్ ఇలా మొత్తం బార్డర్స్ అంతా కవర్ చేసేసుకోవాలండి అపూర్వ గారు ఇలా 4 వైపులా పెట్టాలండి అసలైతే పెట్టాలి డిజైన్ అనుకున్నాం కాబట్టి ఫిక్స్ అవ్వాల్సిందే I know you're enjoying the work here. Absolutely. Especially designing అంటే ఎంత బాగుంటుందో. సో ఇప్పుడు టాప్ లో కూడా మనం ఇలానే ఈ బబుల్స్ పెట్టేసుకుందాం సో ఈ బబుల్స్ కి మనం ఏమి
ఆ స్పూన్తో స్క్రేపింగ్ అవసరం లేదు, జస్ట్ ఇప్పుడు మనం ఏదైతే కవర్ చేసాం కదా ఆ బార్డర్స్ వాష్. సో నెక్స్ట్ వచ్చేసి మనం రోజెస్ చేసుకుందాం. సో రోజ్ టిప్ నేను ఇది వాడుతున్నాను. సో ఫస్ట్ మనం 4 కార్నర్స్లో 4 రోజెస్ పెట్టేసుకుందాం. మనం ఫస్ట్ రోజెస్ స్టార్ట్ చేసేసుకున్నాము. దానికి మనకి నెయిల్ టిప్ కావాలి. మనం నేర్పించారు కదా దీని మీద రోజెస్ చేసేసి పెట్టడం. ఎగ్జాక్ట్లీ. మన ఫస్ట్ రోజ్ రెడీ ఉంది. సో మనం బేస్ కోసం ఫస్ట్ ఒక హైట్ ఇచ్చుకుందాం. ఇక్కడ కొంచెం క్రీమ్ పెట్టి చాలా కేర్ఫుల్ ఉండాలండి. అన్ని సైడ్స్ హైట్ లాగా ఇది ఇచ్చేసుకుందాం. సో మనం పింక్ ఫ్లవర్స్ పెట్టేసుకున్నాం కదా, రియల్ రోజెస్ కంటే కూడా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు నెక్స్ట్ హైడ్రోజనియా ఫ్లవర్స్ అంటారు. సో మనం దాన్ని కూడా ప్రిపేర్ చేసుకున్నాం. దానికి మనం ఫస్ట్ బ్లూ కలర్ యాడ్ చేసుకోవాలి. ఓకే. సో ఫస్ట్ మనం ఫ్లవర్స్ ప్రిపేర్ చేసేసుకున్నాం. మనం ఈచ్ రోజ్ని 2 హైడ్రోజనియా ఫ్లవర్స్తో కవర్ చేసుకున్నాం. బార్డర్స్ నెయిల్ టిప్ పైన ఈ బటర్ పేపర్ని ఇలా ఉంచుదాం. ఓకే. ఈ ట్రే దగ్గర పెట్టండి. ఫస్ట్ సెంటర్లో మనం మొత్తం ఇలా స్వర్ల్ ఇచ్చేసుకుందాం రౌండ్గా. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఒక టిప్ని ఇలా స్వర్ల్ లాగా తిప్పుకోవాలి. టాప్లో కొంచెం సర్కంఫరెన్స్ తగ్గించి ఇంకొకటి అలానే చేసుకోండి. అంటే చిన్న ఫ్లవర్ లాగా ఉండాలి ఇంకోటి పైన. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ట్రైన్ దగ్గర తీసుకురండి. సో మన లాస్ట్ ఫ్లవర్ కూడా అయిపోయింది. 3, 4, 5, 6, 7, 8 డన్. 8 ఫ్లవర్స్. సో ఇప్పుడు వీటిని మనం ఫ్రీజ్ చేయాలి. ఫ్రీజ్ చేసే ముందు అన్నిటికీ సెంటర్లో yellow పర్ల్స్ పెట్టుకోవాలి. ఎంతసేపు ఫ్రీజ్ అవ్వాలగా? ఒక 5 minutes. మనం ఫ్రీజర్ లో పెట్టాం కాబట్టి 5 minutes లో ఫ్రీజ్ అయిపోతుంది. దాన్ని డైరెక్ట్ గా కేక్ పైన పెట్టేసుకోవడం. ఓకే. 5 minutes అన్నారు, అయిపోయింది. ఇంకా నో మోర్ వెయిటింగ్. చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. ఓకే అండి. సో మీరు ఫ్లవర్స్ తీసుకొచ్చేసేయండి. ఓకే. జాగ్రత్తగా తండి. సో అసలు మనం ఫ్రిడ్జ్ లో ఎందుకు పెట్టాం ఇంతకి? క్రీమ్ తో పెట్టాను కానీ నేను ఇలా చేత్తో తీసి పెట్టేసి పట్టుకోలేరు. యా. ఇప్పుడు లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ దానికి లైట్ గా స్టెమ్స్ లుక్ ఇచ్చేసి నేమ్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఏం చేద్దామంటే రోజెస్ దగ్గర కూడా సేమ్ అలానే ఫ్లవర్స్ ఇచ్చేసాం లైట్. మన కేక్ కూడా రెడీ అయిపోయింది. బ్యూటిఫుల్ గా ఉందండి. చాలా బ్రైట్ అండ్ బ్యూటిఫుల్ కాంబినేషన్ ఇది. సో ఇప్పుడు మనం నేమ్ కూడా మధ్యలో ఫాండెంట్ లెటర్స్ తో పెట్టేసుకుందాం. ఓకే. రెడీ అయిపోయింది. సో రెడీ అయిపోయింది. జల్దీ జల్దీ తీసుకెళ్ళిపోయి నా సైడ్ నుంచి విషెస్ చెప్పండి ఆది గారికి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు చాలా వెరైటీ డిజైన్స్ అండ్ ఆల్సో ఫ్లేవర్స్ కూడా చూపించారు. థ్యాంక్స్ అలాట్ అపూర్వ గారు. వెల్కమ్. సో నో మోర్ వెయిటింగ్ అండి. ఆది గారి బర్త్డే అడ్వాన్స్ లో సెలబ్రేట్ చేయబోతున్నాం. మరి ఎలా రియాక్ట్ అవుతారో మీకు కూడా తెలుసుకోవాలన్నది కదా. అండ్ ఆల్సో బోలెడ్ అని కబుర్లు కూడా చెప్పబోతున్నాం మనం ఆది గారితో. మరి ఇంకెందుకు వెయిటింగ్, లెట్స్ గో. Hi Adi. Hello. Advance happy birthday. Thanks a lot. How are you? I am awesome. How are you? Ain't in the pedo box. అందులో యాక్చువల్లీ కేక్ ఉందన్నమాట. నీకోసం స్పెషల్ గా ప్రిపేర్డ్. Thanks a lot. ప్లెజర్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పర్సనల్ గా తెలుసుకోవాలని ఉంది క్వశ్చన్. నువ్వు మూవీస్ అన్ని కూడా చూసుకుంటే ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ మూవీ యువర్ బాడీ ఇస్ చేంజ్, యువర్ బాడీ లాంగ్వేజ్ ఇస్ చేంజ్. నచ్చినట్ట అండి. అంటే
అఫ్ కోర్స్ నచ్చేసింది. కొన్ని క్యారెక్టర్స్ లో యూ మేక్ అస్ ఫాల్ ఇన్ లవ్. కొన్ని క్యారెక్టర్స్ లో వీటిని నిజంగా కనిపిస్తే వీటిని చంపేయాలి. ఐ మీన్ యూ టేక్ అస్ లైక్ దాట్. సో అసలు మౌల్డింగ్ అసలు ఎలా చేస్తున్నారు అది? అంటే టిపికల్ గా అందరూ చేసేలాంటి స్క్రిప్ట్స్ మనం కొంచెం అవాయిడ్ చేద్దాం, అందరూ ఉన్నారు కదా చేయడానికి, సో లెట్స్ డూ సంథింగ్ యూనిక్ అని చెప్పి ఫస్ట్ నుంచి నాకు ఉండిందండి. మృగం అనే క్యారెక్టర్ మీరు చెప్పినట్టు ఆ ఫస్ట్ హాఫ్ చూసారంటే వీడు ఎక్కడ దొరికితే చంపేద్దాం అని చెప్పి లేడీస్ అందరూ అనుకుంటారు. దట్స్ ద క్యారెక్టర్. మీ ఫేస్ లో ఎక్స్ప్రెషన్ కూడా అట్లా కనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో వచ్చి అదే క్యారెక్టర్ వెన్ ఈస్ డైయింగ్ ద సేమ్ లేడీస్ వుడ్ యాక్చువల్లీ క్రై ఫర్ హిమ్. సో మీరు అట్లా కోపం తెచ్చుకోవడం అనేది ఇట్స్ అన్ అచీవ్మెంట్ ఫర్ అన్ యాక్టర్, బికాస్ దట్ ఈస్ వాట్ వీ ఎయిమ్డ్ అట్ వెన్ వీఆర్ డూయింగ్ ద ఫిల్మ్. నెక్స్ట్ వైశాలి చూసారంటే ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ అనమాట. చాలా రిఫైన్డ్ కాప్, వెరీ సటిల్ గా ఉంటుంది. సో మృగం తర్వాత ఐ గాట్ అ లాట్ ఆఫ్ ఆఫర్స్ లైక్ మృగం. అదే ఇలాగ విలేజ్ లో వెళ్ళిపోయి లుంగి కట్టుకొని ఒక రఫియన్ లాగా అమ్మాయిని రేప్ చేస్తాం. సో అట్లాంటి రోల్స్ అలా వచ్చినా కూడా ఐ థాట్ లైక్ ఒకటి చేసాం కదా, అగైన్ వై టు రిపీట్ ద సేమ్ థింగ్, లెట్స్ వెయిట్ ఫర్ ద యునో వెరీ డిఫరెంట్ రోల్ అని చెప్పి ఎంచుకోవడం జరిగింది. ఐ థింక్ దట్ ఆ వేరియేషన్ కోసం వెయిట్ చేసి చేయటం వల్లే నాకు మీరు చెప్పే ఇప్పుడు ఒక బిరుదు దొరికిందని చెప్పి అనుకున్నాను. అండ్ ద సేమ్ రిలేటెడ్ క్వశ్చన్, బాడీ సైజులు కూడా ఏంటో ఎలాస్టిక్ ని ఉబ్బించి తగ్గించినట్టు చేసేస్తా ఉంటారు. అంటే ఒక్కొక్క క్యారెక్టర్ గురించి డైరెక్టర్ వాళ్ళ స్పెసిఫిక్ గా నాకు ఇట్లా కావాలని చెప్పినప్పుడు యాజ్ అన్ యాక్టర్ దట్స్ అవర్ డ్యూటీ అండి. అంటే మేకప్ అనే దాంట్లో కూడా ఈ విషయం వస్తుంది అనమాట. మేకప్ ఇస్ గెటింగ్ రెడీ ఫర్ అ క్యారెక్టర్. ఉట్టి ఆ ఒక మేకప్ మట్టు వేయటం కాదు, ఇట్స్ ఈవెన్ యువర్ పర్సనాలిటీ దట్ యూ షుడ్ చేంజ్. సో మృగంలో వచ్చి కొంచెం మృగంలాగా ఉండాలని చెప్పి డైరెక్టర్ ఫీల్ అయ్యారు. సో ఐ హ్యాడ్ టు పుట్ ఆన్ వెయిట్ అనమాట. నేను నార్మల్ వెయిట్ వచ్చి 82 ఉంటే అక్కడ నుంచి ఐ వెంట్ టు 98, ఆల్మోస్ట్ 100 టచ్ చేశాను. కనిపించింది అలా తింటాం. ఐ యూస్ టు ఈట్ అ లాట్ ఆఫ్ కేక్స్. సో అట్లాంటి ఉన్నప్పుడు ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ టు సీ దట్. అట్లాంటి రోల్స్ ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుందండి. బట్ రోల్స్ లైక్ ఏకవీరలో మీరు చూసారంటే ఆల్మోస్ట్ 1.5 years ఏమీ తినకుండా యూస్ టు హ్యావ్ దట్ ఒక 6-pack ఫిగర్ మెయింటైన్ చేయాలి అండ్ టాప్లెస్ గా ఉంటుంది హోల్ ఫిల్మ్. సో అప్పుడు డైటింగ్ అబ్బా చాలా కష్టంగా ఉంటుంది. సో ఎవ్రీ క్యారెక్టర్ నీడ్స్ ఫ్యూ restrictions, and that's what as an actor I think that's the least I could do. Okay, so as we were like keep observing కాబట్టి మాకు అలా జడ్జ్మెంట్ లోకి వెళ్ళాం అనమాట. మీకు ఎప్పుడు కూడాను బా ఏంటి ఇంత కష్టపడాలా, ఇంత చెయ్యాలా, ఇంత సైజ్ నుంచి సడన్ గా అంటే అంత ఫుడీగా ఉండి సడన్ గా డైట్ అంటే ఆ టిప్స్ కొంచెం ఏమన్నా మా లేడీస్ కి కూడా I think టిప్స్ అంటే రైస్ అవాయిడ్ చేయడం ఇట్స్ బెస్ట్ అండి. మన హోల్ ఇండియన్ ట్రెడిషన్ లో రైస్ అనేది ఎస్పెషలీ సౌత్ ఇండియన్ రైస్ అనేది That's the toughest thing. I know that's very tough, but that is a killer. Rice anede mana Indian ladies andarni koncham love chesthundi. If we can avoid that, if we can go on wheat diet, rotis and atla velte koncham okka level ki control cheyochu. Adi kaakunda workouts and walking compulsory. Yeah. Okay, so it was a ladies tip for you. Rice apesayandi immediately. Okay. In India ippavaraku meer chesina characters lo ante all that body variations and all mood thing tough అనిపించింది ఇది? I used to love my job, I used to enjoy my job, so ఇది టఫ్ అనిపిస్తుందండి. ఒక కసితో చేస్తూ ఉంటాం. షూటింగ్ ఇంకొక 10 రోజులు ఉందనగా ఇంకా కొంచెం 20 days ఉంటే బాగుంటుంది, వీ కెన్ గో మోర్ క్లోజర్ టు ద క్యారెక్టర్ అని చెప్పి అనిపించేది. కానీ అయ్యో చెయ్యాలా మీరు ఇందాక అన్నట్టు వై షుడ్ ఐ పుట్ ఆన్ వెయిట్ అని చెప్పి అనుకున్నామంటే దర్ ఇస్ నో ఫన్ ఇన్ ఇట్, that is what is giving me bread and butter end of the day, and I'm really interested in doing such roles, changing your whole personality. Imagine ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్కలాగా ఉంటాం అనేది I think that's my way, that's my style of movies. So అది ఎందుకు కష్టం అనిపిస్తుంది. Okay, and sorry if I'm wrong, నాకు క్వశ్చన్ చాలా కడుపు ఉబ్బరంగా ఉన్న ముందు క్వశ్చన్ అడిగేస్తాను. Okay, see such a awesome great favorite what not your dad's your గ్రేట్ డైరెక్టర్, అంత పెద్ద డైరెక్టర్ సన్ మీరు. సో ఎంట్రీ ఇచ్చేటప్పుడు అసలు ధూమ్ ధామ్ రేంజ్ లో ఇప్పుడు హీరోస్ అంటే ప్రాబ్లమ్ నాట్ పాయింటింగ్ ఎనీబడి, సో వాళ్ళు ఇస్తున్న రేంజ్ లో అంత పెద్ద డైరెక్టర్స్ అంత పెద్ద సెటిల్ తోటి కూడా మీరు ఎంట్రీ ఇవ్వచ్చు. బట్ యు ఆర్ లైక్ గోయింగ్ సో స్మార్ట్ ఆన్ క్యారెక్టర్, ఆ ఇమేజ్ తెచ్చుకోవాలని, ఆ ఫేమ్ అంటే ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసుకునే థింగ్ లో. సో వాట్ ఈస్ ఇట్? ఐ అండర్స్టాండ్ యువర్ క్వశ్చన్, బట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క మైండ్ థాట్ ప్రాసెస్ ఉంటుందండి. టు స్టార్ట్ విత్ నేను సినిమాలో ఏదో పెద్ద హీరో అయిపోవాలి, స్టార్ అయిపోవాలని చెప్పి రాలేదు. ఐ డిడ్ మై ఇంజనీరింగ్ అండ్ దెన్ మూవీస్ గాట్ మీ ఇన్ సైడ్.
ఇట్ జస్ట్ హ్యాపన్. మూవీస్ డిడ్ నాట్, నేను ఫస్ట్ నుంచే యాక్టర్ అవ్వాలని చెప్పి నేను ప్రిపేర్ అవ్వలేదు. ఒకవేళ అట్లా అనుకొని వచ్చినానంటే అందరిలానే ఒక గ్రాండ్ ఓపెనింగ్ తోటి, ఒక ఓపెనింగ్ సాంగ్ తోటి, ఓపెనింగ్ ఫైట్ తోటి వచ్చిండేవాడినేమో. బట్ ఐ వాజ్ మోర్ ఇన్ టు ఎడ్యుకేషన్. దాని తర్వాత సినిమా అనేది జరిగింది. వై నాట్ డూ సమ్ స్క్రిప్ట్స్ విచ్ హ్యావ్ సమ్ మీనింగ్ ఇన్ ఇట్? వై టు డూ అ నార్మల్ కమర్షియల్ ఫిల్మ్ విచ్ ఇస్ నాట్ రాంగ్. కమర్షియల్ సినిమా నేను తప్పంటలేదు, బట్ నేను ఇలా చేద్దామని చెప్పి అనుకున్నాను. అండ్ దట్స్ వై ఐ చోస్ దట్ రూట్. ప్రాబ్లీ మీరు చెప్పిన క్వశ్చన్ కి ఐ థింక్ దట్ ఇస్ ద రైట్ ఆన్సర్. యా, ఐ గాట్ ఇట్. సో ఎక్కడ కూడాను మీ ఫాదర్ రవిరాజ గారు ఇన్వాల్వ్ అవ్వలేదా? బికాస్ నా సన్ ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. నేను డాడీ చెప్పిన ఫస్ట్ విషయం ఏంటంటే నా సినిమా ప్రొడ్యూస్ చేయకండి డాడీ అని చెప్పాను. మీరు చెప్పారు? అవును, ఐ టోల్డ్ హిమ్ నాట్ టు ప్రొడ్యూస్ బికాస్ అంత నమ్మకం నా మీద నాకు. నో, ఇట్స్ నాట్ దాట్. ఇట్స్ జస్ట్ దట్ ఆ పాలసీ ఒకటి పెట్టుకున్నానండి ఫస్ట్ లోనే. వద్దు, ఎందుకు. డాడీ స్వతహా ఆయన కష్టపడి పైకి వచ్చారు. తాతగారు హీ వాజ్ అ రైటర్, సో డైరెక్టర్ గా ఆయన ఇట్ వాజ్ జస్ట్ హిస్ హార్డ్ వర్క్ అనమాట. సో అలానే మనం కూడా రావాలి. వై డూ వీ నీడ్ డాడ్స్ మనీ అని చెప్పి ఐ స్టార్టెడ్ లిజనింగ్ టు స్క్రిప్ట్స్. సో మంచి స్క్రిప్ట్ ఉన్నప్పుడు, మంచి ప్రొడ్యూసర్ ఉన్నప్పుడు డాడీ డబ్బు అవసరం ఉండదు కదా, అండ్ మంచి ఆడియన్స్ ఉన్నప్పుడు. సో దట్ ఈస్ ద పాలసీ ఐ హ్యాడ్. అండ్ ఇప్పుడు మలుపుకి వీ హ్యావ్ టు బ్రేక్ దట్ పాలసీ బికాస్ అన్నయ్య డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అవుతున్నారు అండ్ ఇట్స్ మై ఫిల్మ్. సో ఒక డైరెక్టర్ కి వచ్చి ప్రొడ్యూసర్ కోఆపరేషన్ చాలా అవసరం అండి, మోర్ దెన్ అన్ యాక్టర్. సో ఒక సినిమా ఎంత ఖర్చు పెట్టాలనుకుంటున్నారో, తనకు కావాల్సింది తీయాలి అనుకున్నప్పుడు 100% ప్రొడ్యూసర్ కోఆపరేట్ చేయాలి. సో ఫస్ట్ సినిమాకి కొంచెం డైరెక్టర్స్ చాలా కష్టంగా ఉంటుంది ప్రొడ్యూసర్ సైడ్ నుంచి కోఆపరేషన్ రావడం. బికాజ్ పెద్ద బడ్జెట్ లో తీయలేరు, చాలా కంప్రెస్ చేసి తీయాల్సిన ఒక పరిస్థితి వస్తుంది. అది మా అన్నయ్యకి ఇవ్వకూడదని చెప్పి డాడీ హీ థాట్ వై నాట్ బి ప్రొడ్యూస్ ద ఫిల్మ్. అండ్ రైట్ నౌ హీస్ ప్రొడ్యూసింగ్ మై ఫిల్మ్. మీ మాటలో చెప్పారండి, వీ ఆల్రెడీ నో తాతగారు రైటర్, డాడ్ డైరెక్టర్. సో ఇట్స్ ఆల్వేస్ బీన్ లైక్ బగ్ అనేది ఎక్కడో కుట్టుండాలి. మీరు ఇంజనీరింగ్ తర్వాత ఆల్రెడీ స్టడీస్ అయిపోయిన తర్వాత స్టార్టెడ్ అండ్ దాట్ టు జస్ట్ హ్యాపెండెడ్ అన్నారు. సో ఎప్పుడు కూడాను డాడ్ అంత పెద్ద పెద్ద హీరోస్ తోటి డైరెక్ట్ చేస్తుంటే లైక్ దట్ ఫేమ్ అండ్ ఆల్ ఎంజాయ్ చేస్తుంటే చూసి ఈ రోజు కూడా మీరు అనుకోలేదా ఐ హ్యావ్ టు బీ దేర్? అనుకోలేదు అంటే 100% అబద్ధమే అవుద్ది. ప్రతి ఒక్క మనిషికి తన ఫేవరెట్ హీరో సినిమా చూసేటప్పుడు, తన ఫేవరెట్ ఫిల్మ్ చూసేటప్పుడు ఆ ఒక ప్రొటోగనిస్ట్ క్యారెక్టర్, ఆ మెయిన్ క్యారెక్టర్ వచ్చి మనమై ఉంటే బాగుంటుంది అని చెప్పి అందరికి లోపల ఉంటుంది. మీకు కూడా 100% అనిపించుంటుంది. సో ఐ యూస్ టు ఫీల్ దట్. చిరంజీవి గారి సినిమా చూసేటప్పుడు యముడికి మొగుడు ఫిల్మ్, యూనో దట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్. అండ్ ఆ సినిమా చూసేప్పుడు మనం కూడా ఇట్లా అవుతే బాగుంటది కదా, అందరినీ కొట్టేయచ్చు 100 మందిని, ఐ కెన్ బి అ గుడ్ గాయ్, ఐ కెన్ బి అ హీరో అని చెప్పి అట్లాగా వెరీ సిల్లీ లెవెల్లో ఉండేది. కానీ సీరియస్ గా దాని గురించి, దానికి మనం ఒకవేళ అట్లా హీరో అవ్వాలి అంటే ఏమేం చేయాలి, డాన్స్ ప్రాక్టీస్ చేయాలి, సో ఫైట్ ప్రాక్టీస్ చేయాలి, అట్లా ఎప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. అందరిలో ఉండే ఒక కామన్ బగ్ నాలోనే ఉండేది. మోహన్ బాబు గారి సినిమా చూసేటప్పుడు ఎందరం రాజన్ని, ఆయన ఆ సినిమాలో పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. సో అలా మనం కూడా పర్ఫార్మ్ చేయగలుగుతామా అని చెప్పి అనిపించేది. బట్ బియాండ్ దట్ ఐ నెవర్ ట్రైడ్ ఎనీథింగ్. డాడ్ ఇన్ఫ్లుయెన్స్ ఎప్పుడు లేదు మీ మీద డైరెక్టర్ గానా? అంటే ఆ మూవీస్ లో అనేసి డాడ్ ని హెల్ప్ తీసుకొని, అదే డాడ్ లైమ్ లైట్ లో ఉన్నారు నేను కూడా లైమ్ లైట్ లోకి వెళ్ళాలి అనే ఇంప్రెషన్ కాదు. మూవీస్ డాడీ యూస్ టు బి వెరీ పర్టికులర్. నువ్వు ఒకవేళ సినిమాలో రావాలన్నా కూడా యూ షుడ్ ఫినిష్ యువర్ ఎడ్యుకేషన్, దెన్ ఓన్లీ యూ షుడ్ కమ్ ఇన్. నీ ఇష్టం, నువ్వు ఏం కావాలంటే చేసుకో, బట్ బేసిక్ ఎడ్యుకేషన్ అనేది నీకు ఉండాలి, బేసిక్ డిగ్రీ అనేది ఉండాలని చెప్పి అట్లా నెట్టి 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 చదివించారన్నమాట. ఓకే. సో ఇంజనీరింగ్ అన్నారు, ఏ ఇంజనీరింగ్? కంప్యూటర్ సైన్స్. Computer science rocks. So I think we should say some cheers now. CSE rocks. I know. Yeah. So for cheers for all. Cheers for our CSE department lo ఉన్న ప్రతి ఒక్క ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కి we love you a lot. అలా అని చెప్పి మిగతా బ్రాంచెస్ ని ఇన్సల్ట్ చేస్తాం కాదు అంటే జస్ట్ మనం ఫస్ట్ అయితే డబ్బా కొట్టుకోవాలి. Super. So let's carry on. Tasty. థ్యాంక్స్ ఫర్ ద ఓకే. ఆన్ స్క్రీన్ ఆది మేము చూస్తూనే ఉన్నాం. సో ఇప్పుడు మాకు బిహైండ్ ద స్క్రీన్ ఆది అసలు యూజువల్ గా బ్రేక్ టైమ్స్ లో, షూటింగ్ టైం, బ్రేక్ టైమ్స్ లో ఎలా ఉంటాడు, టైం పాస్ ఎలా చేస్తుంది? చాలా మంచోడు అండి, వెరీ వెరీ గుడ్ గాయ్. ఏమంటో ఇది విన్నారా? అంటే నేను ఇందాక మీకు కెమెరా రోల్ అవ్వక ముందు చెప్పాను కదా, ఈ వరల్డ్ లో మంచోళ్ళు లిస్ట్ వేసారంటే ఫస్ట్ లో ఆది ఉంటాడు. నిజమే కదా? నో, I didn't get you actually. ఈ వరల్డ్ లో మంచోళ్ళు లిస్ట్ వేసారంటే ఫస్ట్ లో నా పేరు ఉంటుంది అన్నాను. ఎందుకలా డిసైడ్ అయ్యారు యాక్చువల్లీ? ఫస్ట్ I'm a very good guy. You asked me how Adi is off screen, right? That's how Adi is. చాలా మంచోడు. According to you. Okay, basically let's not show.
But as a person, I would prefer a very normal, simple lifestyle. And I'm a very normal guy, very simple guy, very easy to approach, very easy to speak to. I don't have that attitude అనేది zero. అండ్ అమ్మాయిలు ఆయన చాలా ఉచితం. Okay, more of Telugu. అండ్ మూవీకి కొంచెం స్టార్ట్ అవడానికి టైం ఉన్న ఆ గ్యాప్ లో ఎక్కువగా ఏం చేస్తుంటారు? I like to travel a lot. చాలా మందిని కలుస్తా ఉంటాను, కొత్త వాళ్ళని. I travel a lot. మూవీ స్టోరీ స్క్రిప్ట్స్ ఎక్కువ విన్నారా, అమ్మాయిలు రాసిన స్క్రిప్ట్స్ ఎక్కువ విన్నారా? అమ్మాయిలు రాసిన స్క్రిప్ట్ అంటే లవ్ లెటర్స్, ప్రపోజల్స్ అండ్ ఆల్. ఈ స్క్రిప్ట్స్ ఎక్కువ విన్నారా, ఆ స్క్రిప్ట్స్ అంటే ఏంటండి లవ్ లెటర్స్ అంటే? దేవుడా సినిమాలోకి రాకముందు, టు బి వెరీ ఫ్రాంక్, అమ్మాయిలు అక్కడ ఉంటే నేను వచ్చి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటాను. అంటే నాకు భయం అనమాట. భయం అంటే I'm not too comfortable when women are around because నేను చదివింది మొత్తం బాయ్స్ స్కూల్. And when I came to college it was a little difficult, so I used to have more of boyfriends, a lot of guys around me. After I got into movies, there is no choice kada, ఇంకా హీరోయిన్స్, డాన్స్ లు and romance లు ఉంటాయి. So after that, after getting into movies I started getting a lot of proposals. In fact, అది వైశాలి సినిమా తర్వాత. I know అలా సింపుల్ సాదా. I know a lot of fan mails and lot of love letters and social media. ఇప్పటికీ a lot of people who say that I love you blind గా, that is not love, right? So వాళ్ళందరికీ కొంచెం బుద్ధి చెప్పి I just keep them away. But for that, nothing serious, just love letters. స్క్రిప్ట్ లే ఎక్కువ చదువుతాను, లవ్ లెటర్స్ కాదు. Got an answer. So ఏదైనా బాగా గుర్తుండిపోయిన లవ్ ప్రపోజల్, ప్రాబ్లీ ఇట్స్ బ్లైండ్ వన్ ఆల్సో, అలా గుర్తుండిపోయింది ఏదైనా? There are few, but most interesting one అంటే ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూలో చెప్పున్నాను. There was one Nepali girl అండి. She was really in love with me. ఒక వర్షం కురిసే రాత్రి I got a call on my phone saying that మీ ఇంటి కింద ఉన్నాను, కిందకి రా అని చెప్పి. ఇంతే, మర్యాద లేదేం లేదు. I'm waiting for you, downstairs, why don't you just come down అంటే, excuse me, ఎవరు మీరు అని చెప్పి అడిగితే I'm your fan, నువ్వు వచ్చేదాకా నేను ఇక్కడి నుంచి వెళ్ళనని చెప్పి I said okay, I'm not gonna go. నేను ఎందుకు వెళ్ళాలి? Some random girl, I don't even know, టక్కన నన్ను ఏమైనా మర్డర్ చేసేసారంటే I don't even know her, man. So వెళ్ళకూడదు అనుకున్నాను. బట్ ఇన్ఫాక్ట్ టిల్ నెక్స్ట్ డే మార్నింగ్ మా ఇంటి బాల్కనీ నుంచి ఆ కార్ నేను చూడగలుగుతాను. నెక్స్ట్ డే మార్నింగ్ అరౌండ్ 4:30 వరకు ఆ కార్ అక్కడే ఉంది. దట్ గర్ల్ స్టిల్ కెప్ట్ కాలింగ్ మీ అప్. అండ్ దెన్ ఐ కాల్డ్ కాప్స్, పిలిచి వాళ్ళతో పాటు కిందకి వెళ్ళి ఐ వెంట్, ఐ జస్ట్ స్పోక్ టు హర్, ఐ టోల్డ్ హర్ లైక్ ఓకే, ఐఎమ్ రియలీ హ్యాపీ మీరు వచ్చినందుకు, బట్ దిస్ ఇస్ నాట్ ద టైమ్ టు కమ్, దర్ ఇస్ ఇట్స్ నాట్ సేఫ్ ఫర్ యూ ఆల్సో అని చెప్పి వాళ్ళకి బుద్ధి చెప్పి పంపించాను అనమాట. అది ఇంత సింపుల్, ఇంత చాలా అమ్మాయిలకి కొంచెం దూరంగా అలా ఉండే పర్సన్. దూరంగా కాదు, ఇట్స్ జస్ట్ దట్ ఇఫ్ యూ గివ్ మీ అ చాయిస్, ఫ్రెండ్స్ ఏమైనా ఏడిపిస్తానికి కూడా వేరే అమ్మాయితో వెళ్ళి మాట్లాడంటే నో, అందుకని చెప్పి వాళ్ళు మాట్లాడితే హాయ్ కూడా చెప్పనని కాదు, ఐ విల్ టాక్, బట్ ఐ వుడ్ నాట్ ప్రిఫర్, ఐ వుడ్ నాట్ వాలంటీర్ మై సెల్ఫ్ టు గో అండ్ టాక్ టు ఎనీవన్. ఓకే, సో అట్లా ఉన్న అది అంటే చాలా మూవీస్ లో ఇఫ్ యు సీ have so many close moments and all, మరి అది ఎలా చేయగలరు? అక్కడ అది ఏదో ఇబ్బందిగా చేస్తున్నాడు, ఏదో ఫీలింగ్ లో ఉన్నాడు, ఏం లేదు, చాలా న్యాచురల్ గా ఉంటుంది. అంటే ఇట్స్ పర్ఫార్మెన్స్. మీరు వచ్చి మాతో ఇట్లా ఒక కెమెరా పెట్టి సెటప్ లేకుండా కమ్ అండ్ సిట్ విత్ ఆది అండ్ టాక్ ఫర్ సో లాంగ్ అంటే మాట్లాడతారు మీరు? నో వే. నేను మాట్లాడను. సో it's got us together, the work got us together, and that's how even movie shooting కూడా మీరిద్దరు రొమాన్స్ చేయాలంటే అట్లనే లైట్ గా రొమాన్స్, అది కూడా కట్టు టేక్ లోనే ఉంటుంది అంతే కదా. మరి విల్ బి మోర్ ఫోకసింగ్ ఆన్ హౌ ద రొమాన్స్ ఇస్ కమింగ్ అవుట్. ఓకే, అంటే ఎంత బాగా రొమాన్స్ చేస్తున్నాం అని చెప్పి ఆ ఒక హీరోయిన్ అయినా సరే, యాక్టర్ అయినా సరే, వీ జస్ట్ కీప్ థింకింగ్ అబౌట్ దట్ ఆన్ అ వెరీ ప్రొఫెషనల్ వే. సో అది ఇబ్బందిగా అనిపిదండి. దట్స్ వర్క్ ఎండ్ ఆఫ్ ద డే, ఎనీథింగ్ ఫర్ వర్క్, ఎనీథింగ్. పాయింట్ బి నోటెడ్. యా. అండ్ మీ ఫేవరెట్ హీరోయిన్ మీరు వర్క్ చేసిన వాళ్ళని, ఓన్లీ వన్ నేమ్, ఓన్లీ వన్ చాయిస్. ఒక పేరు 100% చెప్పలేనండి, బికాస్ ఒక సినిమా చేసేప్పుడు, ఒక క్యారెక్టర్ లోకి ఇన్వాల్వ్ చేసేటప్పుడు వీ రియలీ నీడ్ దట్ కో-ఆర్టిస్ట్ కోఆపరేషన్ కదా. ఇద్దరు ఆ క్యారెక్టర్ లోకి వెళ్ళి వీ ఎంజాయ్ ద హోల్ మూమెంట్ అండ్ వీ వర్క్. సో దర్ ఇస్ లాట్ ఆఫ్ గివ్ అండ్ టేక్ వెన్ ఇట్ కమ్స్ టు హీరో, హీరోయిన్ అండ్ ఎవ్రీ అదర్ ఆర్టిస్ట్. అట్లా ఉన్నప్పుడు ఎవ్రీబడి ends up to be my favorite, but కొంతమంది కొంచెం screwed up cases ఉంటాయి. Definitely, ఎందుకున్నా ఉంటారు. So let's not mention about them, but for that most of the heroines that I've worked with are my favorites. Awesome.
అదర్ దాన్ అంటే వర్క్ చేయకుండా మీరు ఎక్కువ అడ్మైర్ చేసే హీరోయిన్? సావిత్రి గారు అంటే చాలా ఇష్టం అండి. లవ్లీ పర్ఫార్మెన్స్ అండ్ షీస్ గాట్ దట్ ఒక బ్యూటిఫుల్ లుక్ అండ్ మెజెస్టిక్ గా ఉంటారు. ఐ థింక్ ఐ రియలీ అడ్మైర్ హర్. మా మదర్ వచ్చి ఎక్కువ ఆవిడ సినిమాలు చూస్తూ ఉండేవాళ్ళు. పక్కనే కూర్చొని అంటే చూసేటప్పుడు నాకు ఆటోమేటిక్ గా ఐ గాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద వే షీ లుక్స్, బై ద వే షీ పర్ఫార్మ్స్ అండ్ ఆల్ దట్. సో షీఈస్ మై ఫేవరెట్. ఫేవరెట్ హీరో? చిరంజీవి గారు. I know this, and ఇందాకే నాకు ఆల్రెడీ ఆన్సర్ వచ్చింది. ఎనీవే, ఫేవరెట్ డైరెక్టర్ మీ ఫాదర్ కాకుండా? రాజమౌళి గారు. ప్లస్ a lot of other directors, Krish garu, V. Vinayak garu, and every director has got their own style of making. So వాళ్ళ సిగ్నేచర్ ఉంటుంది. ఐ థింక్ తెలుగులో బ్యూటిఫుల్ కమర్షియల్ డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు. కంటెంట్ తో పాటు కమర్షియల్ డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు. తమిళ్లో మీరు చూసారంటే ఇట్స్ మోర్ కంటెంట్ డ్రివెన్ అండి. తెలుగులో వచ్చి ఇట్స్ మోర్ కమర్షియలీ డ్రివెన్, అండ్ అది కూడా చాలా కష్టం. అంటే కమర్షియల్ అండ్ నాన్ కమర్షియల్ ఫిల్మ్ చూసారంటే ఒక డైరెక్టర్ ఇష్టపడి తీస్తున్నప్పుడు దట్ బికమ్స్ అ నాన్ కమర్షియల్ ఫిల్మ్, దట్ బికమ్స్ అ వెరీ రియలిస్టిక్ ఫిల్మ్. ఒక డైరెక్టర్ వచ్చి ఆడియన్స్ కి ఏం ఇష్టం అని చెప్పి ఆలోచించి తీసేటప్పుడు ఇట్ బికమ్స్ అ కమర్షియల్ ఫిల్మ్, విచ్ ఆర్ బోత్ టూ డిఫరెంట్ జానర్స్. అండ్ తెలుగులో ఎక్కువ మంది డైరెక్టర్స్ అలా ఉన్నారు. సో ఐ థింక్ ఐ లైక్ ఆల్ ఆఫ్ దెమ్. ఓకే, అండ్ యా, మా తెలుగు అబ్బాయి ఇప్పటి వరకు తమిళ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఎందుకలా? వై? హౌ? సో తెలుగు, తమిళ్, హిందీ అట్లా అనేది ఐ డోంట్ సీ ఎనీ బిగ్ డిఫరెన్స్ ఇన్ దట్ అండి. ఇట్స్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ అన్ ఆర్ట్. డబ్బింగ్ లో తెలుగు మాట్లాడితే తెలుగు సినిమా, తమిళ మాట్లాడితే తమిళ సినిమా. తమిళ సినిమాలు చాలా ఇక్కడ డబ్బింగ్ చేసి తెలుగులో బాగా ఆడుతున్నాయి. సో ఆడియన్స్ సైడ్ కూడా దే డోంట్ హ్యావ్ దట్ డిఫరెన్సియేషన్. సో అంత ఆలోచించండి. ఇప్పుడు తెలుగులో మంచి స్క్రిప్ట్ వచ్చింది 100% ఐల్ డూ. గుండెలో గోదావరి వచ్చి ఇట్స్ అ వెరీ యూనిక్ డిఫరెంట్ స్క్రిప్ట్. అట్లాంటి సినిమాలు రాలేదు తెలుగు. సో ఐ థాట్ వై నాట్ గివ్ ఇట్ అ షాట్. అలాగనే ఇప్పుడు దీని తర్వాత ఐఎమ్ లిజనింగ్ టు అ లాట్ ఆఫ్ తెలుగు స్క్రిప్ట్స్ as well. కమర్షియల్ తెలుగు స్క్రిప్ట్స్ కూడా చేద్దాం అని చెప్పి ఒక ఆలోచన ఉంది. ఐఎమ్ లిజనింగ్ టు స్క్రిప్ట్స్. ఇప్పటి వరకు చూసుకున్న లిస్ట్ లో అయితే యా మోస్ట్లీ తమిళ్ మూవీస్, ఆఫ్ కోర్స్ తెలుగు కూడా ఉన్నాయి, బట్ మోస్ట్లీ తెలుగు. సో తమిళ్ మిమ్మల్ని చూస్ చేసుకున్నా మీరు తమిళ్ ప్రిఫర్ చేస్తున్నారు ఏంటి? అసలు ఆ క్లారిటీ కావాలి నాకు. స్క్రిప్ట్స్ ఎండ్ ఆఫ్ ద డే అండి. తమిళ్ తెలుగు అని కాకుండా స్క్రిప్ట్ బాగుంది అంటే ఇఫ్ ద మేకర్ అంటే ఎవరైతే డైరెక్ట్ చేయబోతున్నారు, ఎవరైతే ప్రొడ్యూస్ చేయబోతున్నారు, వాళ్ళకి ఏ లాంగ్వేజ్ తీయాలని చెప్పి దే విల్ హ్యావ్ అన్ ఐడియా. సో ఇప్పుడు నేను చేయబోయే ప్రతి సినిమా బైలింగ్వల్ గానే నేను ఆలోచిస్తున్నాను. బికాజ్ ఐ లవ్ తెలుగు ఆడియన్స్ యాజ్ వెల్ as తమిళ ఆడియన్స్. సో ఎందుకు మనం ఒక సైడ్ ఆఫ్ ఆడియన్స్ ని వదులుకోవాలి, తమిళ మట్టుకు ఎందుకు వెళ్ళాలని చెప్పి ప్రతి సినిమాని బైలింగ్వల్ గా ప్లాన్ చేస్తాం. లైక్ మలుపు ఇస్ అ బైలింగ్వల్. డిఫరెన్స్ బిట్వీన్ తమిళ అండ్ తెలుగు ఆడియన్స్ బోత్ ఆర్ సేమ్ అండి, నథింగ్ మచ్. తమిళ్లో కొంచెం రియలిస్టిక్ ఫిల్మ్స్ ని ఎక్కువ యాక్సెప్ట్ చేస్తారు. తెలుగులో చేయడం కాదు, తెలుగులో కూడా రియలిస్టిక్ ఫిల్మ్స్ చాలా వచ్చి మంచి పెద్ద హిట్ అయినాయి. So I think they're almost the same. They're like two beautiful set of audience. మలుపు. సో ఈ మలుపుతో ఆదిగా లైఫ్ లో కొత్త మలుపు రాబోతుందా? అయ్య బాబోయ్. I hope that మలుపు goes towards the right direction. ప్రతి సినిమా యాక్ట్ చేసే వాళ్ళకి కానీ తీసే వాళ్ళకి కానీ వాళ్ళ జీవితం ఈ యొక్క సినిమాతో మలుపు తిరగాలని అనుకుంటారు. అదేలాగా మేము కూడా చాలా ఫోకస్డ్ గా చాలా ఎంజాయ్ చేస్తూ అట్ ద సేమ్ టైం ఈ సినిమా తీయడం జరిగింది. లాట్ ఆఫ్ లవ్, రొమాంటిక్ కామెడీ ఇస్ దేర్. బట్ ద స్క్రీన్ ప్లే ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ వెరీ వెరీ డిఫరెంట్ అండి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కొత్తగా ఏదో కొత్త విషయం చూస్తున్నాను ఒక ఫీలింగ్ ఉంటుంది 100%. ఆ విషయం నచ్చాలి. దట్ ఈస్ వాట్ యూర్ వెయిటింగ్ ఫర్. అండ్ ఈ మలుపు తోటి మీ బ్రదర్ కూడా డైరెక్టర్ ఇంట్రొడ్యూస్ అవుతున్నారు. సో బ్రదర్ తోటి డైరెక్షన్ లో వర్క్ చేయడం ఎలా అనిపించింది? వెరీ ఈజీ అని చెప్పొచ్చు. ఓకే. అంటే ఫస్ట్ నేను భయపడ్డానండి. అంటే అన్నయ్య నేను ఇద్దరం వర్క్ చేయకపోతుంది ఫస్ట్ టైం అనమాట లైఫ్ లో. ఇప్పుడు దాకా తన స్కూల్ తనది, తన కాలేజ్ తనది, నేను కూడా సెపరేట్ ఇంజనీర్, తన బీకామ్. సో నో వేర్ వి జాయిన్ టుగెదర్ అండ్ వర్క్డ్. యూనో వర్క్ అనేది డిఫరెంట్, ఇంట్లో కలిసి ఉండడం అనేది డిఫరెంట్. సో ఎలా ఉంటది, అన్నయ్యకి నచ్చుద్దా నచ్చదా, విల్ ఐ బి ఏబుల్ టు సాటిస్ఫై మై బ్రదర్ యాజ్ అ డైరెక్టర్, యాజ్ అన్ యాక్టర్ విల్ ఐ బి ఏబుల్ టు సాటిస్ఫై, అట్లాంటి డౌట్స్ అని తిరిగేవి. బట్ మిగతా డైరెక్టర్స్ తో పని చేయటం కన్నా అన్నయ్యతో చేసేటప్పుడు ఇట్ వాస్ వెరీ ఈజీ. బికాజ్ ఒక తమ్ముడు గురించి అన్నయ్య కంటే బెటర్ గా ఎవరు తెలుస్తుంది. సో నా మైనస్ లో తెలుసు, నా ప్లస్ లో తెలుసు, వీడికి ఏది బాగుంటుంది అని కూడా తెలుసు. అదేలాగా పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు కూడా లేదు ప్రదీప్ ఇది బాగాలేదు, ఇట్స్ వెరీ బ్యాడ్, యూనో ఇది చేయి బాగుంటుంది అని చెప్పి ఓపెన్ గా మాట్లాడే ఒక ఫ్రీడమ్ ఉండింది. ఇదే బయట డైరెక్టర్ ఒకళ్ళు వచ్చేసి ఇది చాలా అసహ్యంగా ఉంది ఇట్లా చేయొద్దని చెప్తే కొంచెం హర్ట్ అవుతాం మనం. ఎంత క్లోజ్ అయినా కూడా ఒక అన్నయ్య చెప్తే మనం అంత హర్ట్ అవ్వం.
సో ఐ థింక్ ఆ ఒక అడ్వాంటేజ్ ఉండింది. ఇట్ వాజ్ వెరీ నైస్ టు వర్క్ విత్ మై. అండ్ మీరు ఇందాక స్టార్టింగ్ లో చెప్పారు మీరు డాడ్కి నాన్నగారికి ముందుగానే చెప్పారు నా మూవీస్ కి మీరు ప్రొడ్యూస్ చేయొద్దు అని, రైట్? సో ఇప్పుడు ఒక ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ అయ్యారు, ఎవ్రీబడి నోస్ అండ్ యాక్టింగ్ ఎవ్రీథింగ్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ కూడా మీ మీద పెరుగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు అట్లీస్ట్ ఇప్పుడన్నా అనిపిస్తుందా అరే నాన్నగారు ఇంత పెద్ద పెద్ద యాక్టర్స్ తోటి సినిమా చేశారు, నాన్నగారు నాతోటి ఎప్పుడు చేస్తారు అని? డైరెక్ట్ అనేది 100% నాకు ఇంట్రెస్ట్ ఉందండి. డైరెక్ట్ వచ్చి ఐ వుడ్ లవ్ టు వర్క్ అండర్ మై డాడ్స్ డైరెక్షన్. కానీ దానికి కరెక్ట్ అయిన స్క్రిప్ట్ ఒకటి రెడీ అవ్వాలి. ప్లస్ ఇప్పుడు మొదటి మెట్లో ఉన్నాను. ఐఎమ్ జస్ట్ వాకింగ్ అప్. డాడీ సినిమా చేయడానికి ఐ థింక్ ఐ షుడ్ లెర్న్ అ లాట్ బికాజ్ లేకపోతే లొకేషన్ వెళ్ళిన తర్వాత కొడతారు నన్ను. సో ఐ హ్యావ్ టు లెర్న్ అ లాట్ యాజ్ అన్ యాక్టర్ అండ్ వాట్ ఐ నో ఇస్ జస్ట్ అ డ్రాప్. ఐ నీడ్ టు లెర్న్ there's so much to learn and I think that ఆ ఒక రోజు రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. Let's wait and watch. ఇన్ని వేరియేషన్స్ చూపించిన అతనే ఒక డ్రాప్ అంటే ఏమనుకోవాలి మేము ఇంకా జడ్జిమెంట్? That's fact అండి. డాడీ అంటే he's a legend. He's done more than 58 films. ఉన్న ప్రతి ఒక్క హీరోతో డైరెక్ట్ చేశారు అండ్ సెన్సేషనల్ హిట్స్. ఎగ్జాక్ట్లీ. అండ్ అట్లాంటి డైరెక్టర్ తోటి వర్క్ చేయడం అనేది ఐ థింక్ ఇట్స్ అ వెరీ లక్కీ థింగ్ ఫర్ మీ అండ్ ఐఎమ్ నాట్ ఎక్విప్డ్ యాజ్ ఆఫ్ నౌ. Let's wait and watch. సో అట్లీస్ట్ ఒక హోప్ ఇస్తారా మాకు ఎప్పుడు రాబోతుంది అనేది? ఇది మలుపా డాడీతో సినిమా ఇప్పుడైతే ఏం అనుకోలేదండి. ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ లైక్ యూ. లెట్స్ సీ. సో ఫైనల్లీ లెట్స్ కమ్ బ్యాక్ అగైన్ టు మలుపు. మలుపులో చక్రవర్తి గారితో వర్క్ చేశారు. మిథున్ చక్ర గారితో నేను చాలా ఫ్యాన్ ని. సో ఐ వాచ్ హిమ్ లైక్ క్రేజీ అన్నమాట. హిస్ డాన్స్, డిస్కో డాన్స్, ఎవ్రీథింగ్. హీస్ ఎ లెజెండ్ అండి. యా, ఫస్ట్ రోజు ఆయనతో వర్క్ చేసేప్పుడు అయితే ఐ వాజ్ రియలీ నర్వస్ బికాజ్ సచ్ ఎ లెజెండ్. సో మెనీ ఫిల్మ్స్ అండ్ one of the biggest Bollywood actors was gone from South. So అక్కడికి వెళ్ళిపోయి సర్వే అయ్యి పెద్ద హీరో అవటం అనేది ఇట్స్ అ బెంచ్ మార్క్ అనమాట. అట్లాంటి ఒక యాక్టర్ వచ్చి దిస్ వాజ్ హిస్ ఫస్ట్ సౌత్ ఇండియన్ ఫిల్మ్. దీనికి ముందు ఒక సినిమా రిలీజ్ అయినా కూడా స్టార్ట్ చేసింది అయితే దిస్ వాజ్ ద ఫస్ట్. కరెక్ట్. ఇంతకు ముందు వచ్చినవి లాంగ్వేజ్ చేంజ్ అయి ఉంటుంది బట్ దిస్ వాజ్ స్ట్రైట్ మూవీ. గురు వచ్చి ఇట్ వాస్ అ హిందీ ఫిల్మ్ విచ్ వాస్ డబ్డ్ ఇన్ Tamil and Telugu. This was a straight film where he came and spoke Telugu dialogues. It was really nice to work with him. And ఆయన గురించి మాట్లాడేంత పెద్ద స్థాయికి నేను ఎదగలేదు. He's a legend. Hats off to him. And the one thing that really was interesting అండి ఆయనతో వర్క్ చేసేప్పుడు, I think I would love to share that experience with everybody. He doesn't have to act. He doesn't have to do anything. ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇట్లా కూర్చొని ఒక ఎమోషన్ ఇచ్చామంటే he just speaks with his eyes. ఆయన కళ్ళు డైలాగ్స్ చెప్తాయి. డైలాగ్స్ అలా తక్కువ ఆయనకి ఈ సినిమాలో. హీ టాక్స్ మోర్ విత్ హిస్ ఎమోషన్. ఐ థింక్ దట్ దానికి అట్లా యాక్ట్ చేయడానికి చాలా ఎక్స్పీరియన్స్ అవసరం అండ్ ఐ యూస్ టు అడ్మైర్ దట్ ఫ్రమ్ హిమ్. అండ్ ఈ సినిమాలో ఆయన రోల్ వచ్చి ఇట్స్ నాట్ లైక్ జస్ట్ అనదర్ సపోర్టింగ్ యాక్టర్ ఆర్ జస్ట్ అనదర్ విలన్ లాగా అట్లా ఉండదు. ఒక హీరోకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో అదేలాగా మిథున్ చక్రవర్తి గారికి కూడా ఈ సినిమాలో అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది, అంతే వెయిటేజ్ ఉంటుంది. అప్పుడప్పుడు హీరో కంటే ఎక్కువ వెళ్తుందని కూడా చెప్పచ్చు. సో యూ కెన్ ఎక్స్పెక్ట్ అ లాట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అండ్ లాట్ ఆఫ్ స్క్రీన్ టైమ్ ఫ్రమ్ మిథున్ దాదా. అండ్ ఐఎమ్ వెరీ లక్కీ టు వర్క్. సో మీ మలుపు అందరికీ పాజిటివ్ అండ్ హిట్ మలుపు ఇవ్వాలని కోరుకుంటూ సెలబ్రేషన్ స్టార్ట్ చేద్దామా? 100%. అదేలాగా నన్ను ఇప్పుడు దాకా సపోర్ట్ చేసిన మీ అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ మా అన్నయ్య ఫస్ట్ ఫిలిం, my daddy second production. It's a very interesting film with a very good star cast and mark interesting untadi 100% meeku nachuddu anukuntanu. Keep supporting me. Yes. And let's now start. Yes. Hello everybody. Hello. Wow. Okay. So first and last question. And the last question ఇప్పుడు నెక్స్ట్ కేక్ కట్ చేసేద్దాము. ఎవ్రీ ఇయర్ బర్త్డే సెలబ్రేట్ చేసుకునేటప్పుడు ఏదైనా రెజల్యూషన్ అనుకుంటారా లైక్ ఐ షుడ్ ఫినిష్ దిస్ అనేసి? అండ్ ఆల్సో మోస్ట్ మెమరబుల్ బర్త్డే. మోస్ట్ మెమరబుల్ బర్త్డే అంటే రెజల్యూషన్స్ యూజువల్గా ఎప్పుడు తీసుకుంటానండి? నైట్ 12 o'clock. ఏదో అన్నారు నైట్ 12 o'clock కి సాంప్రదాయ పద్ధతిలో పూజలో కూర్చున్నప్పుడు మేమందరం వచ్చి రెజల్యూషన్స్ తీసుకుంటూ ఉంటాం. అంతేగా సచిన్? అంతే. సిగ్గుపడుతున్నారు మనోడు. అంటే మీ ఫ్రెండ్స్ తోటి అలా పూజలోకి వచ్చినప్పుడు అండి? లేదండి, పూజా కార్యక్రమంలో మరి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పూజ చేస్తుంటారు. నో సీరియస్ రెజల్యూషన్స్. మంచి సినిమాలు చేయాలి, మంచి ఫ్రెండ్స్ దొరకాలి లైఫ్ లో అండ్ a lot of love to be given and taken and nothing more. కాదు, ఇది మీరు ఇస్తారని నమ్మంటారా? హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. థ్యాంక్స్ లార్డ్. థ్యాంక్ యూ. అందరికి ఒక ఫ్లవర్.
Thank you. So let's cut the cake now. Yes. తొలి 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 పరవశం ఇది అడుగడుగున తేలుతున్నది తడబడి పొడి మాటలేనది అచ్చులో హల్లులో నన్నైతే చూపుతుంది కురిదిన నెమలి అందము కురిసిన ఆ చునుకు అందము చలాకి పిల్ల పైన ఫిక్స్ అయిపోయా అందాల హంగు చూసి డంగైపోయా లకే మనది సోదరా అనేసి నేను మాటే కలిపాను మొదలు పోయారో రాంబాయ్ కిదర్ జా రే అందాల హంగు చూసి డంగైపోయా. ఓకే, నా ఘోరమైన వాయిస్ తో పాట పాడినందుకు ఐఎమ్ సో సారీ. ఆడియన్స్ పాపం చూస్తూ ఉంటారు. ఇట్ వాజ్ ద మోస్ట్ లవ్లీ 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 బర్త్డే అండ్ థ్యాంక్స్ అ లాట్ మీకు, ఈ టీవీకి ప్లస్ చూస్తున్న ప్రేక్షకులకు. ఐ లవ్ యూ లాట్. సెలబ్రేషన్ ప్రోగ్రామ్ కూడా 100%. సో థ్యాంక్స్ అ లాట్ ఫర్ దిస్ లవ్లీ ట్రీట్. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ అ హానర్, దట్స్ అ ప్లెజర్. అండ్ మేము కూడా చాలా చాలా ఎంజాయ్ చేసాం మీతో మీ బర్త్డే సెలబ్రేట్ చేసినందుకు. సో ఇలాగే ఇప్పుడు మలుపుతో ఒక మలుపులో వస్తున్నారు. ఇలాగే మరిన్ని సూపర్ డూపర్ హిట్స్ తో కొత్త కొత్త క్యారెక్టర్స్ తోటి మాకు మీరు ఇంకా సూపర్ హిట్ హీరో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ. చూసారు కదండి ఇవాళ మన సెలబ్రేషన్స్ లో ఆది గారి బర్త్డే సెలబ్రేషన్స్ ఇన్ అడ్వాన్స్ గా అండ్ ఆల్సో చాలా సుందరగా జరిగింది కదా ఈ రోజు ఎపిసోడ్ అంతా. తన ఫ్రెండ్స్ వాళ్ళ గర్ల్ అంతా కూడాను హ్యాపీస్, ఆల్ హ్యాపీస్. సో ఇలాగే మరిన్ని సెలబ్రేషన్స్ తోటి మరొక సెలబ్రిటీ తోటి మీ నేహం మళ్ళీ వచ్చేస్తుంది. బట్ అంటిల్ దెన్ కీప్ వాచింగ్, కీప్ స్మైలింగ్. టాటా.